ఎందుకిలా నా కర్మ కాలిపోయింది, ఎందుకిలా నా కర్మ కాలిపోయింది, ఎందుకిలా నా కర్మ కాలిపోయింది కాలిపోయింది. నీ అయ్యా క్వార్టర్ 150 రూపాయలా? ఓ ఈరోజు గాంధీ జయంతి అంట, అయితే ఎవడికి ఎక్కువ? ఆ ముసలోడికి బర్త్డే, నలంటోడికి సాటర్డే. రే ముసలోడా, నీ వల్ల నాకు 70 రూపాయలు బొక్క. ముటికింది 26 వచ్చినా ఇంతవరకు ఏమీ పేకలేదని రోజు నన్ను నేను తిట్టుకుంటా. ఉద్యోగంలో చేరడానికి లంచం అడిగిన ఆ డఫ్యూటీ ఆఫీసర్ గారిని నిన్నటి వరకు తిట్టా. ఈరోజు నీ బర్త్డే కాబట్టి ఈరోజు నీకు డెడికేట్ చేసినప్ప. మహాత్మా గాంధీ జాతిపిత. రే ముసలాడా, బతికిపోయావురా, లేకపోతే నాలాంటి నిరుద్యోగుల చేతిలో సచ్చేవాడివి. ఎవడడిగాడ్రా నిన్ను స్వతంత్రం తెమ్మని? స్వతంత్రం వచ్చిన దగ్గర నుండి అభివృద్ధికి బదులు దేశంలో ఎక్కడ చూసినా అవినీతి కులంపించి పెరగబోతుంది. ఇండియా ద గ్రేట్ డెమోక్రటిక్ కంట్రీ. ప్రజాస్వామ్యం అంటే ప్రజల్ని దోచుకు తింటమేనా? దీని అంతటి కారణం ఎవరు? ఆ 142 సంవత్సరాలు ముసలాడే. అందుకే ఐ హేట్ యు, ఐ హేట్ యు, ఐ హేట్ యు. కానీ ఒరే ముసలాడా, హ్యాపీ బర్త్డే రా. रघुपति राघव राजा राम पतित पावन सीताराम. रघुपति राघव राजा राम पतित पावन सीताराम. ఎవడ్రేది? నా పేరు గాంధీ. అయితే ఏంటి? నా పూర్తి పేరు మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ. ఐఎమ్ గాలి వీర వెంకట సుభాష్ గాంధీ. సో వాట్? ఇందాకటి నుంచి చెడుతున్న ఆ 142 సంవత్సరాల ముసలవాణ్ణి నేనేనయ్యా. ఓ, ఇండియాకి స్వతంత్రం తెచ్చిన గ్లామర్ బాయ్ నువ్వేనా? నేనే. ఐ హేట్ యు అని నన్ను చంపేస్తాన్నావు కదా, అంత క్షమించడానికి తప్పు నేనేం చేశాను? ఏం చేసావా? ఇండియాకి స్వతంత్రం తెచ్చి పెద్ద తప్పే చేసావు. స్వతంత్రం తీసుకురావటం నేను చేసిన తప్ప? స్వతంత్రం ఎవరి కోసం తీసుకొచ్చావు తాత? దేశాన్ని పాలిస్తున్న నాయకుల కోసం తెచ్చావు, దొరికినంత దోచుకోమని. ఉద్యోగం కోసం వెళ్ళే నాలాంటి వాళ్ళ దగ్గర లంచం తీసుకోమని అధికారులకు ఇచ్చావు, అందినంత అందుకోమని. సామాన్యుడికి ఎక్కడిచ్చావు తాత స్వతంత్ర్యం? నాడు పరాయి వాళ్ళ కింద బానిసత్వం, నేడు మన పాలకుల చేతిలో దోపిడీ తత్వం. నిన్ను లంచం అడిగారా? మరి వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేకపోయావా? ఎందుకు నవ్వుతున్నావు? అయ్యా జాతిపిత, నేను వెళ్ళింది పోలీసు ఉద్యోగానికే. మరి ఓటు వేసి ఎన్నుకున్న మీ నాయకులను అడగచ్చు కదా? ఏ నాయకుల్ని అడగమంటావు తాత? ప్రత్యేక రాష్ట్రం కావాలని కొంతమంది బిజీ, సమైక్యవాదంతో కొంతమంది బిజీ. అధికార యంత్రాంగాన్ని అడుగుదామంటే వాళ్ళ అధికారం కాపాడుకోవటంలో బిజీ. రోజుకో మంత్రి మారే ఈ రోజుల్లో ప్రజల కోసం ఆలోచించే నాయకులు ఉన్నారంటావా?
అయినా నాయకులు ప్రజలు పట్టించుకునే రోజులు పోయాయి. ప్రజలే నాయకులను పట్టించుకోని రోజులు వచ్చాయి. ఇవన్నీ చూసి ప్రజలు ఏం చేస్తున్నారు? భరిస్తున్నారు పెరుగుతున్న ధరలకి, బలైపోతున్నారు పేలుతున్న బాంబులకి. ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమస్య. ఇంకేం పట్టించుకుంటారు? మమ్మల్ని కాపాడుతారని పాలకులు ఎన్నుకున్నారు. వాళ్ళ నుండి కాపాడటానికి ఎవరిని ఎన్నుకోవాలి తాత? దీనంతటికి కారణం నువ్వే. దేశానికి స్వతంత్రం తీసుకురావడం వల్లే. లేకపోతే బ్రిటిష్ వారు వాళ్ళ కోసం వాళ్ళు చేసుకునే అభివృద్ధిలో దేశం ఇంకా బాగుపడేది. అప్పుడు ఈ అవినీతి కొలపిచ్చి ఉండేవే కావు. సరే, స్వతంత్రం తీసుకొచ్చి నేను తప్పు చేశాను. తీసుకొచ్చిన తర్వాత మీరేం చేశారు? దేశాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకువెళ్లకుండా అనవసర విషయాల కోసం దేశాన్ని అధోగతి పాలు చేస్తున్నారు. నువ్వు అన్నట్టు ఇండియాని ఇప్పటికీ ఆంగ్లేయులే పాలిస్తే ప్రపంచ పట్టణంలో ఇండియా ఇండియన్స్ అయ్యేదే కాదు. నిజమే తాత. మీరే ఫలితం ఆశించి స్వతంత్రం తెచ్చారో ఆ ఫలితం దక్కలేదు. స్వతంత్రం వచ్చి 60 సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటికీ ప్రత్యేక రాష్ట్రాలు కావాలని, ఇంకా రిజర్వేషన్ శాతం పెంచాలని, అవినీతిని అంతమొందించాలని ఉద్యమాలు చేస్తున్నాం. ఎప్పుడో 60 సంవత్సరాల క్రితం అప్పటి పరిస్థితులకు అనుకూలంగా రాసిన రాజ్యాంగాన్ని ఇప్పటికీ సవరించుకోలేకపోతే మన వాళ్ళ తెలివితేటలు అమెరికా లాంటి దేశాలకు ఉపయోగపడుతూనే ఉంటాయి. నువ్వొక్కడవే సాధించిన ఈ స్వతంత్రాన్ని 120 కోట్ల భారతీయులం కాపాడుకోలేకపోతున్నాం తాత. సత్యం, అహింస అన్న ఆయుధాలతో నేను తెచ్చిన ఈ స్వాతంత్ర్యాన్ని అసత్యం, హింస, అవినీతి అన్న మారణాయుధాలతో అంతమొందిస్తున్నాను. స్వతంత్రం తీసుకొచ్చి 60 సంవత్సరాలు గడుస్తున్న ఆనందం కన్నా దాని విలువ తెలియని వారి కోసం తెచ్చానని ఇప్పుడు బాధపడుతున్నాను. ఇదంతా విన్న తర్వాత నా జీవితంలో ఎప్పుడు అనని, కళలో కూడా అనుకోని ఒక మాట అనాలనిపిస్తుంది. ఐ హేట్ ఇండియన్స్.